బహుశా జగన్నాథుడు అనుకుంటాను. ఇలా ఇంతవరకు అయ్యింది, ఇంకొంచెం పూర్తి చేయాల్సింది. కానీ మనకు తెలిసిపోతుంది జగన్నాథ స్వామి అయి ఉంటారని. ఇలా రంగులు ముగ్గులు అవన్నీ తెచ్చుకొని ఆయన అలా చేస్తారు. ఆయనకి ఇంట్రెస్ట్ అట. ఆయన టీచర్ అట. వాళ్ళ మిస్సెస్కి అక్కడ ఉన్న ఆమె ఇక్కడ ఎగ్జామ్ అట, ఒరిస్సా అట వాళ్ళది. ఎగ్జామ్ రాయడానికి ఇక్కడ సెంటర్ ఇస్తే వచ్చారట. సరదాగా ఇలా బీచ్కి వచ్చి ఇలా ముగ్గులు వేస్తారు చూడండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది. ఆ ప్యాషన్ ఎవరు కూడా ఆపలేరు కదా. ఎస్, ఎక్స్పెక్ట్ చేసిందే జగన్నాథ స్వామి, కృష్ణుడు అన్న జగన్నాథ స్వామి అయినా ఏదైనా. ఓ పేరు రాసేస్తున్నారు. పేరు జై జగన్నాథ్. పూర్తి అయిపోయింది. నేను అనుకున్నట్టే కరెక్ట్గానే జై జగన్నాథ్. వెరీ గుడ్ బాబు. आपका नाम क्या? अशोक. ये किधर से आए? ओडिशा मलकानगिरी. और मलकानगिरी इधर क्यों आए? एग्जाम के लिए आए. आपका वाइफ का एग्जाम के आए. हैबी? हाँ, मेरा हबी. आपका वर्क? जी. आपका वर्क का काम? मैं टीचर हूँ. टीचर क्या सब्जेक्ट? सोशल साइंस. సోషల్ సైన్స్ సబ్జెక్ట్ టీచర్. ఇతను సోషల్ సబ్జెక్ట్ టీచర్. చూడండి ఎంత బాగా ఒరిస్సా నుంచి వచ్చి వారి యొక్క రాష్ట్రంలో కొలువై ఉన్న జగన్నాథ స్వామి యొక్క చిత్రాన్ని ఇక్కడ మన విశాఖపట్నం బీచ్లో అదిగో అలా బీచ్ ఒడ్డు అంతా ఆ బీచ్ ఒడ్డున అలా చిత్రీకరించారు. ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. భర్త భార్య ఇద్దరికి కూడా హాబీ. అతని హాబీని ఎక్కడా కూడా వదులుకోలేదు. మన్ననలు పొందారు. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కంగ్రాట్స్ అండి, వెరీ గుడ్. ఆయన ఆ చిత్రం వేసి ఎంత బాగా నమస్కరించుకుంటున్నారు.